Hi students, welcome to ABN and PRR College of Science Kovo online classes and myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students web technologies 6th semester, right? This is our 11th lecture. Okay, in the last session just we have discussed about that image tag, how to insert the image into our web page, and the next one just about div tag. Okay, what is meant by div? div tag ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ పర్పస్ మీద మనము ఆ div tag ని యూజ్ చేస్తాము, సో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ రోజు క్లాస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హైపర్ లింక్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకే ఓకే బిఫోర్ గోయింగ్ టు లెక్చర్, all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College online classes cover, right? And write down the examples in our running notes. Okay, కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ లో ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు నోట్ చేస్తూ ఉండండి. ఓకే ఓకే అండ్ కమింగ్ టు ది టుడే సెషన్. యాక్చువల్గా మనకి లాస్ట్ క్లాస్లో ఈ డిఐవి ట్యాగ్ గురించి ఎగ్జాంపుల్స్ మాత్రం చూసాం, అవునా? సో డిఐవి ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పుకున్న తర్వాత ఎగ్జాంపుల్ జస్ట్ కోడింగ్ మాత్రము మనము చూసామండి. దానికి సంబంధించిన అవుట్పుట్ని కూడా మనం ఇంకా అబ్జర్వ్ చేయలేదు, రైట్? సో ఈరోజు క్లాస్లో ఆ డిఐవి ట్యాగ్కి సంబంధించి అవుట్పుట్ ఏంటనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, అండ్ ఒకసారి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్ కనుక ఒకసారి మీరు కన్సిడర్ చేసుకుంటే, మనకి ఇక్కడ ఒక డిఐవి ఉపయోగించామండి, అవునా? డిఐవి ట్యాగ్ సమ్ అట్రిబ్యూట్, స్టైల్ అనే అట్రిబ్యూట్ ఏదో యూజ్ చేసుకున్నాను. ఇది యూజ్ చేసుకుని ఏం చేస్తున్నానంటే సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తున్నానండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికి అప్లై చేస్తున్నాను, హెచ్3 అనే ట్యాగ్కి అప్లై చేస్తున్నాను, అండ్ పి అనే ఎలిమెంట్ కూడా సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేస్తున్నాను. అంటే డిఐవి ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటున్నాము, గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ ని సిమిలర్ స్టైల్స్ ని అప్లై చేయడానికి మనము ఉపయోగించుకుంటాం అనమాట, లేదా కొన్ని ట్యాగ్స్ ని ఒక గ్రూప్ కింద డిజైన్ చేయడానికి మనము డిఐవి ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. అలాగే ఇంకొక డిఐవి ఇక్కడ ఉపయోగించుకున్నామండి. ఇక్కడ ఏం చేస్తాము, సమ్ అనదర్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ ఒక వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఒక 2 ట్యాగ్స్ ని మనం గ్రూప్ చేసుకున్నాము. అండ్ థర్డ్ డిఐవి ఇక్కడ కూడా మనం ఏం చేసాము, ఒక 2 ట్యాగ్స్ ని గ్రూప్ చేసుకున్నాం అనమాట అండి. ఇలా ఏం చేసామంటే మన డాక్యుమెంట్ లో 3 పార్ట్స్ కింద డివిజన్ చేసుకున్నాము. ఓకే, ఓవరాల్ ఒక డాక్యుమెంట్ అంతటినీ కూడా 3 పార్ట్స్ కింద డివిజన్ చేసుకున్నాము. అండ్ 3 పార్ట్స్ లో ఇంటర్నల్ గా ఇక్కడ ఒక 2 ట్యాగ్స్ ని ఉపయోగించుకున్నాము, ఇక్కడ ఒక 2 ట్యాగ్స్ ని గ్రూప్ చేసుకున్నాము, అండ్ ఇక్కడ ఒక 2 ట్యాగ్స్ ని గ్రూప్ చేసుకున్నాం అనమాట అండి. ఓకేనా? అండ్ సేవ్ దిస్ వన్, Ctrl+S అండ్ గో ఫర్ ది అవుట్పుట్. ఓకే, ఇక్కడ మన అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డిఐవి. చూసారా, అంటే ఇక్కడ ఒక గ్రూప్ చేసామండి. ఫస్ట్ ఒక హెచ్3 ఉపయోగించుకుని ఒక హెడ్డింగ్ ఇచ్చాను, పిఎన్ ఎలిమెంట్ ఉపయోగించి ఒక హెడ్డింగ్ ఇచ్చాను. ఈ రెండింటిని కూడా ఒక సిమిలర్ స్టైల్ ని అప్లై చేశాను, అంటే రెండు కలిపి ఒక గ్రూప్ అనమాట అండి. అలాగే నెక్స్ట్ డిఐవిలో సమ్ అనదర్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఉపయోగించాను నేను ఇక్కడ, అవునా? ఇదొక కలర్ వచ్చింది. అండ్ థర్డ్ ఇదొక కలర్ అనేది వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే బై యూజింగ్ ది డిఐవి ఉపయోగించుకుని మనం ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్ ని ఉన్న ట్యాగ్స్ ని, దాంట్లో ఉన్న ట్యాగ్స్ ని మనము గ్రూప్స్ కింద డివిజన్ చేసుకుంటున్నాం అనమాట అండి. సో ఇలా డివిజన్ చేయడానికి మనకి డిఐవి ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ యూనిట్ లో కూడా డిఐవి ట్యాగ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా వెబ్ పేజెస్ లో మనము డిఐవి ట్యాగ్ ని ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట అండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ డిఐవి. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి డిఐవి గురించి ముందు క్లాస్ లో ఎవరైనా వినకపోతే కనుక ఒకసారి దాని గురించి తెలుసుకోండి. ఓకే ఓకే కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మార్క్యూ ట్యాగ్ అండి. ఓకే, ఈ మార్క్యూ ట్యాగ్ ని లేదా ఈ మార్క్యూ అనే దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటామంటే స్క్రోలింగ్ లేదా స్క్రోల్డ్
టైప్ ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి. మనము ఈ వెబ్సైట్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా ఈ కాలేజెస్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్క్రోల్ అవుతుందండి, అవునా? స్క్రోలింగ్ చూడండి, మనము టీవీ న్యూస్ చూసేటప్పుడు కిందన హెడ్లైన్స్ అనేవి మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి, అవునా? అంటే టెక్స్ట్ అనేది దాన్ని ఏమంటామంటే స్క్రోల్డ్ టెక్స్ట్ అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో అలాంటి స్క్రోల్డ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని మన వెబ్ పేజెస్ లో మనం డిజైన్ చేయాలి అంటే కనుక మనకి HTML సపోర్ట్ చేసే ట్యాగ్ ఏంటంటే మార్క్యూ ట్యాగ్ అండి. ఓకే, ట్యాగ్ నేమ్ వచ్చేసి మార్క్యూ, MARQUEE. ఓకే, నా స్పెల్లింగ్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ట్యాగ్ అనేది మనకి అప్లై కాదనమాట. సో మెయిన్లీ మార్క్యూ ట్యాగ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్క్రోల్డ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి మనకి మార్క్యూ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఇలాంటి ట్యాగ్స్ ని మనము ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అయ్యేటప్పుడు, అవునా? వాటి దగ్గర మనం ఎక్కువగా ఈ మార్క్యూ ట్యాగ్ ని చూస్తూ ఉంటాం అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దీనికి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ని డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి ఈ మార్క్యూ ట్యాగ్ కి సంబంధించిన జస్ట్ ఎగ్జాంపుల్ ని ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఓకేనా? ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకుంటే HTML నెక్స్ట్ ఒక బాడీ ట్యాగ్ ఒకటి ఉంటుంది, ఓకేనా? డిఫైన్ చేసుకున్నాము. ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ మన హెడ్ సెక్షన్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. చేయకపోయినా కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకి ఏదైనా కావాలి అనుకుంటే సమ్ టైటిల్ కానీ, ఓకేనా, అలాంటి ఏమైనా ప్లేస్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చండి, ఈ బాడీ ట్యాగ్ ని, అది మీన్ హెడ్ ట్యాగ్ ని, టైటిల్ ట్యాగ్ ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో టైటిల్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము అండ్ టైటిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెడ్ కూడా క్లోజ్ చేసుకున్నాము, రైట్? నెక్స్ట్ ఇక్కడ మార్క్యూ ట్యాగ్ ఉపయోగించాము అండ్ ఇక్కడ సమ్ టెక్స్ట్ అనేది మనము స్క్రోల్ చేద్దామండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ వచ్చేసి ABN PRR కాలేజ్. ఓకే, సో టెక్స్ట్ వచ్చేసి ఏమనుందండి, ABN PRR కాలేజ్. సో ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేస్తున్నాను, జస్ట్ Ctrl+S అండ్ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూసారా, మనకి స్క్రీన్ మీద ABN PRR కాలేజ్ అనే టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుందండి, అవునా? ఓకే, సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి మనము మార్క్యూ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి, రైట్? సో ఇలాంటి టెక్స్ట్ మనం న్యూస్ లో చూస్తూ ఉంటాము అండ్ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఓపెన్ చేసేటప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి స్క్రోల్ అవడం కూడా మనము అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ మార్క్యూ. ఓకే, మార్క్యూ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ అనేవి మనకి ఆల్రెడీ ఏంటి అట్రిబ్యూట్స్ అనేవి కూడా మనం చూసాము. ఇక్కడ అట్రిబ్యూట్స్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్షన్ అండి. ఓకే, మనకి ఈ డైరెక్షన్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బై డిఫాల్ట్ గా మనకి ఆ స్క్రోలింగ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి రావడం అబ్జర్వ్ చేసామండి, అవునా? సో మనకి నచ్చినట్టుగా కూడా డైరెక్షన్ అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనా? లెఫ్ట్ నుంచి రైట్ కి చేసుకోవచ్చు. అంటే స్క్రోలింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి జరగాల, రైట్ సైడ్ నుంచి జరగాల, అప్ నుంచి జరగాల, లేదా డౌన్ కి జరగాల అని చెప్పేసి మనము డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, ఈ 4 వాల్యూస్ అనమాట. సో ఈ 4 వాల్యూస్ లో మనం ఏ వాల్యూ ఇస్తామో దాని ప్రకారము మనకి స్క్రోలింగ్ అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్ లో మార్క్యూ ట్యాగ్ కి డైరెక్షన్ ఈక్వల్ టు రైట్ అని చెప్పేసి ఇచ్చామండి. ఓకేనా? అండ్ సేవ్ దిస్ డాక్యుమెంట్, Ctrl+S అండ్ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేస్తే గనక ఇప్పటి వరకు మనకి లెఫ్ట్ సైడ్ కి స్క్రోలింగ్ అయిందండి. బట్ ఎప్పుడైతే మనము రైట్ అని ఇచ్చామో స్క్రోలింగ్ ఎలా అవుతుందండి, రైట్ సైడ్ కి స్క్రోలింగ్ అవుతుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కి స్క్రోలింగ్ అవుతుంది. అదే డాక్యుమెంట్ లో మనము అప్ అని ఇచ్చామనుకోండి, స్క్రోలింగ్ అనేది ఎలా వెళ్తుందండి, పైకి వెళుతుంది అనమాట. జస్ట్ సేవ్ దిస్ డాక్యుమెంట్, Ctrl+S అండ్ అవుట్పుట్ రిఫ్రెష్. ఓకే,
స్క్రోలింగ్ అనేది ఏమవుతుందండి అప్ పైకి వెళుతుంది, అవునా? అదే మనం డౌన్ అని ఇచ్చామనుకోండి స్క్రోలింగ్ ఎలా ఉంటుంది, డౌన్ వైపుకి వస్తుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ డైరెక్షన్ అట్రిబ్యూట్, రైట్? నెక్స్ట్ స్క్రోల్ అమౌంట్, ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి, స్క్రోల్ అమౌంట్. మనకి అక్కడ స్క్రోలింగ్ జరుగుతుంది కదా, ఒక స్పెసిఫైడ్ స్పీడ్ తో మనకి అక్కడ ఆ స్క్రోలింగ్ అనేది జరుగుతుందండి. ఆ స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ స్క్రోల్ అమౌంట్ అనే అట్రిబ్యూట్ ఉపయోగపడుతుంది అనమాట. సో స్క్రోల్ అమౌంట్ వాల్యూ మనము సమ్ 10 అని చెప్పేసి అలా ఇచ్చామనుకోండి, అది పర్టికులర్ అమౌంట్, ఐ మీన్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ తో స్క్రోలింగ్ అనేది మనకి జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనము కోడింగ్ అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, ఇక్కడ చూడండి స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాను, 10 అని ఇచ్చామండి. ఓకేనా? సో ఇది కూడా మనము రైట్ అని ఇద్దాము. ఓకే, సేవ్ దిస్ డాక్యుమెంట్. స్క్రోల్ అమౌంట్ చాలా స్పీడ్ అయింది. ఓకేనా? జస్ట్ కోడింగ్ అమౌంట్ స్పీడ్ కొంచెం తగ్గిద్దాము. ఓకే, ఇక్కడ డబుల్ కొటేషన్స్ లేదు, 7. ఓకే, ఫైల్, సేవ్ ది డాక్యుమెంట్ అండ్ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే కనుక, ఓకే, సో పర్టికులర్ స్పీడ్ అనేది ఉంటుంది అనమాట అండి. ఓకే, ఆ స్క్రోల్ అమౌంట్ మనకి ఇందాక నార్మల్ గా చూసుకున్నా కానీ ఇప్పుడు కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్క్రోల్ అమౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం స్క్రోల్ చేసే అమౌంట్ అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ కావాలనుకుంటే స్క్రోల్ అమౌంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లూప్. ఈ లూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే, యాక్చువల్ మనం ఆ స్క్రోలింగ్ అమౌంట్ ని, ఐ మీన్ టెక్స్ట్ ని స్క్రోల్ చేస్తున్నాం కదా, వదిలేసాం అనుకోండి కంటిన్యూస్ గా స్క్రోల్ అవుతూ ఉంటుందండి. అలా కాకుండా ఎన్నిసార్లు ఆ స్క్రీన్ మీద ఆ లూప్ అనేది ఎన్నిసార్లు తిరగాలి అనేది కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అండి. అది దేని ద్వారా చెప్పొచ్చు, లూప్ అనే అట్రిబ్యూట్ ద్వారా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లూప్ ఈక్వల్ టు 5 అని ఇచ్చామనుకోండి, ఆ 5 టైమ్స్ స్క్రోలింగ్ అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? 5 టైమ్స్ అలా స్క్రోలింగ్ జరిగి తర్వాత ఆగిపోతుంది, టెక్స్ట్ అనేది మనకి అలా డిస్ప్లే అవుతుంది అంతే. సో లూప్ ఎన్నిసార్లు, లూప్ మనం చూడండి లూపింగ్ స్టేట్మెంట్స్ అంటూ ఉంటాము, అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది చెప్తూ ఉంటాం మనం. అలా ఇక్కడ కూడా స్క్రోలింగ్ అమౌంట్ అనేది మనకి ఎన్నిసార్లు అక్కడ స్క్రీన్ మీద మనకి కనిపించాలి స్క్రోలింగ్ అవుతూ అనేది లూప్ ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ బిహేవియర్ అండి. ఈ బిహేవియర్ అనేది ఏం చేస్తుందంటే, మనకి అక్కడ స్క్రోల్ అవుతున్న టెక్స్ట్ దాని యొక్క స్టైల్ ని డిసైడ్ చేస్తుందండి. ఓకేనా? అంటే ఏంటి, ఎలాగా మనము అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకుంటే టెక్స్ట్ అనేది ఇటువైపు నుంచి ఇలా స్క్రోల్ అవుతుందండి, అవునా? దీన్ని స్క్రోలింగ్ బిహేవియర్ అంటాం అనమాట. అగైన్ మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఏమవుతుందండి, ఓకేనా? సో ఇటువైపు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అవునా? సో దీన్ని మనము జస్ట్ స్క్రోలింగ్ టైప్ ఆఫ్ అని చెప్పేసి బిహేవియర్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఇంకా 2 వాల్యూస్ ఉన్నాయండి. ఏంటవి, ఆల్టర్నేటివ్ అండ్ స్లైడ్. ఆల్టర్నేట్ అన్నాం అనుకోండి, ఓకేనా, ఒకవైపు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయ్యి మళ్ళీ అటు నుంచి ఇటువైపుకి వస్తుందండి. ఓకే, మళ్ళీ స్లైడ్ అన్నాం అనుకోండి, ఒకసారి నుంచి అలా అలా వెళ్ళి అటువైపున ఆగుతుంది అనమాట. సో ఒకసారి మనము ఈ బిహేవియర్ అట్రిబ్యూట్ ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఓకే, ఓకే, జస్ట్ గో ఫర్ ది కోడింగ్. ఇక్కడ చూడండి బిహేవియర్ ఈక్వల్ టు స్లైడ్ అని చెప్పేసి స్పెసిఫై చేశానండి. ఓకే, బిహేవియర్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాము, స్లైడ్ అని ఇచ్చాము అనమాట. ఒకసారి మన అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకుందాము. సేవ్ ది డాక్యుమెంట్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. సో మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది. చూసారు ఇటువైపు నుంచి చివరికి వెళ్ళకి ఏమైందండి, ఆగిపోయింది. సో స్లైడ్ అని ఇచ్చామనుకోండి, ఒకసారి అలా వెళ్ళి అటువైపున ఆగిపోతుంది.
అక్కడ మనకి ఇంకొక వాల్యూ ఉంది, ఏంటి? ఆల్టర్నేట్ అండి, అవునా? సో చూడండి, అక్కడ ఆల్టర్నేట్ అనే అట్రిబ్యూట్ వాల్యూ కూడా ఇవ్వచ్చు కదా మనము. ఒకసారి ఆల్టర్నేట్ ఇచ్చి చూద్దాము మన డాక్యుమెంట్ ఎలా వస్తుందో. ఓకేనా? సేవ్ ది డాక్యుమెంట్ and go for the output. Just refresh the document. చూసారా, ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు బౌన్స్ అవుతుంది, మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఇటువైపుకి బౌన్స్ అవుతుందండి. అదే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, ఏంటి? స్క్రోలింగ్ ఇటువైపు నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా వస్తుంది, దాన్ని ఏమో స్క్రోల్ వాల్యూ అంటాం అనమాట. బిహేవియరల్ స్క్రోల్ అంటే అలా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఆల్టర్నేట్ అన్నాం అనుకోండి, ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చి మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపుకి ఇలా బౌన్స్ అవుతుంది అనమాట అండి. అదే మనము స్లైడ్ అన్నాం అనుకోండి, ఒకసారి ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చిన తర్వాత ఏమవుతుంది? టెక్స్ట్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఈ బిహేవియర్, ఓకేనా, బిహేవియర్ అట్రిబ్యూట్ ఉపయోగించుకుని మనము ఆ టెక్స్ట్ స్టైల్, స్క్రోలింగ్ స్టైల్ ని మనము డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ మార్క్యూ ట్యాగ్. ఎందుకు ఉపయోగపడుతుంది? స్క్రోలింగ్ టెక్స్ట్ అనమాట, స్క్రోల్ అయ్యే టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి మనకి మార్క్యూ ట్యాగ్ ఉపయోగపడుతుంది. డైరెక్షన్ మనం డిసైడ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలా, రైట్ సైడ్ కి వెళ్ళాలా, అప్ వైపు వెళ్ళాలా, లేదా డౌన్ కి స్క్రోలింగ్ అవ్వాలో డిసైడ్ చేసుకోవచ్చు. స్క్రోల్ అమౌంట్, ఆ స్క్రోలింగ్ స్పీడ్ ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు మనకు ఆ లూప్ అనేది రిపీట్ అవ్వాలో చెప్పుకోవచ్చు. అండ్ ఆ స్క్రోల్డ్ స్టైల్ ని కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? స్క్రోలింగ్ అవుతూ ఉండాలా, ఆల్టర్నేటా, లేకపోతే స్లైడ్ టైప్ అని చెప్పేసి మనము డిసైడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ది మార్క్యూ, రైట్? ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, హైపర్ లింక్స్. ఓకే, మనకి హైపర్ లింక్స్ HTML డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కూడా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తున్నామండి, అవునా? ఏంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే? ఇది హైపర్ టెక్స్ట్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక చోట నుంచి వేరే చోటికి మూవ్ అయ్యే ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాము, అవునా? అటువంటి హైపర్ లింక్స్ ని మనము క్రియేట్ చేయాలంటే కనుక ఏ విధంగా క్రియేట్ చేస్తాము, హైపర్ లింక్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అదే మనకి ఇక్కడ hyperlinks concept అనమాట అండి. ఓకే, ఫర్ క్రియేటింగ్ hyperlinks the HTML supports the tag is a tag. ట్యాగ్ నేమ్ ఏంటండి? ఏ ట్యాగ్ అనమాట. సో బై యూజింగ్ ది యాంకర్ ట్యాగ్ అంటాం అనమాట దీన్ని. యాంకర్ ట్యాగ్ అండి, ఏ ట్యాగ్ ని ఉపయోగించుకుని మనము హైపర్ లింక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి ఏ ట్యాగ్ ఉపయోగించుకుంటున్నాము? ఇక్కడ హైపర్ లింక్స్ అంటే ఏమంటున్నాము? ఒక సమ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనము వేరే లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతాము, అవునా? వేరే లొకేషన్ అంటే వేరే పేజ్ కావచ్చు, వేరొక వెబ్సైట్ కావచ్చు, లేదా సేమ్ పేజ్ లో డిఫరెంట్ లొకేషన్ కావచ్చు, అవునా? ఇలా మనము డిఫరెంట్ సెక్షన్స్ కి మనము మూవ్ అవ్వచ్చు అనమాట అండి. ఓకేనా? ఓకే, మరి ఈ వేరే పేజ్ కానీ లేకపోతే వేరే సెక్షన్ కానీ మూవ్ అవడానికి మనకి కొన్ని అట్రిబ్యూట్స్ హెల్ప్ అనేది కావాలన్నమాట అండి. ఓకేనా? ఆ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే కనుక దాంట్లో ఫస్ట్ వన్ హెచ్ఆర్ఈఎఫ్. ఓకే, అట్రిబ్యూట్ నేమ్ ఏంటి? హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ అనమాట, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అండి. ఓకే, ఈ హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మన డాక్యుమెంట్ వేరే పేజ్ దగ్గరికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవునా? ఆ వేరే పేజ్ అనేది ఏంటి అనేది మనం దేని ద్వారా చెప్పచ్చు? హెచ్ఆర్ఎఫ్ ద్వారా చెప్పచ్చు అనమాట. అంటే హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఏముంటదండి? మనం ఎక్కడికైతే ఏ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనండి, మనము ఏ పేజ్ అయితే మనకి ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనం దేని ద్వారా ఇవ్వచ్చు? హెచ్ఆర్ఎఫ్ ద్వారా మనము స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, జస్ట్ వెయిట్ ఎ మినిట్. ప్రాపర్టీస్, ఓకే. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక డాక్యుమెంట్ కనిపిస్తుందండి, అవునా? ఏంటిది? HTML అండ్ హెడ్ సెక్షన్ టైటిల్ ఒకటి ఇచ్చేసాము, లింక్స్ అని చెప్పేసి ఇచ్చాము.
అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్ ని ఉపయోగించుకున్నాము, h1 ఉపయోగించుకుని సమ్ హెడ్డింగ్ ఒకటి ఇచ్చాను హైపర్ లింక్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏ href ఈక్వల్ టు ఓకే సమ్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే సేమ్ ఫోల్డర్ లో మనకు వేరే పేజ్ కూడా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ నేను లింక్ చేస్తున్న పేజ్ ఏంటండి లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్. అంతకుముందు మనం ఆల్రెడీ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ప్రోగ్రామ్ ని మనము చేసామండి, అవునా? లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే నా హైపర్ లింక్స్ డాక్యుమెంట్ లో నేను ఇప్పుడు క్లిక్ చేస్తే లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ దగ్గరికి వెళ్ళాలి, అవునా? ఇక్కడ కంటెంట్ ఏం రాస్తున్నాను, క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ అంటే మనకి స్క్రీన్ మీద ఈ డాక్యుమెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ లిస్ట్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, లిస్ట్ అనే డాక్యుమెంట్ మనకి ఓపెన్ అవుతుంది, ఓకేనా? అలానే ఇంకొక యాంకర్ ట్యాగ్ ఉపయోగించాను ఇక్కడ, ఏంటిది ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఫార్మాటింగ్ డాట్ హెచ్టిఎంఎల్, అవునా? సో క్లిక్ హియర్ ఫర్ ఫార్మాటింగ్. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఫార్మాటింగ్ ట్యాగ్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో సరే ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ని మనము అబ్జర్వ్ చేద్దాము. ఓకే, జస్ట్ సేవ్ దిస్ డాక్యుమెంట్, ఫైల్ సేవ్, కంట్రోల్ ఎస్, ఓకే, అండ్ గో ఫర్ ది అవుట్పుట్. ఓకే, చూడండి ఇక్కడ హైపర్ లింక్ సెట్టింగ్ కనబడుతుంది. క్లిక్ హియర్ ఫర్ లిస్ట్, క్లిక్ హియర్ ఫర్ ఫార్మాటింగ్, అవునా? ఇక్కడ లిస్ట్ అనే డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, లిస్ట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా? సో ఫ్రూట్స్, యాపిల్ అండ్ ఫ్లవర్స్ సమ్ డేటాని డిస్ప్లే చేసాము, రైట్, అవునా? అలానే ఫార్మాటింగ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఓకే, ఫార్మాటింగ్ ట్యాగ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, జస్ట్ మనం క్లిక్ చేస్తే ఏమవుతుందండి, ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మనము మీన్ ఏ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలి అనేది దేని ద్వారా చెప్పొచ్చు అంటే హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ద్వారా చెప్పుకోవచ్చు. హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ది డెస్టినేషన్ అడ్రస్, మన డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి, ఓకేనా? ఐ మీన్ ఏ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలి అనేది మనకి హెచ్ఆర్ఎఫ్ ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు హ్యాష్ అని ఇచ్చామండి. హ్యాష్ మీనింగ్ ఏంటంటే హైపర్ లింక్ అనేది సేమ్ డాక్యుమెంట్ కి ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఇందాక మనం లిస్ట్ మీద క్లిక్ చేయగానే లిస్ట్ పేజ్ కి వెళ్ళిపోయామండి, ఎందుకని ఆ లిస్ట్ పేజ్ కి అడ్రస్ ఇచ్చాం కాబట్టి. అదే హ్యాష్ ఇచ్చామనుకోండి సేమ్ డాక్యుమెంట్ లో ఉంటాం అనమాట, ఓకేనా? మనకి వేరే డాక్యుమెంట్ ఏది కూడా ఓపెన్ అవ్వదు అనమాట అండి, ఓకేనా? దాన్ని హెచ్ఆర్ఎఫ్ ద్వారా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మోస్ట్ అట్రిబ్యూట్, ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్ అట్రిబ్యూట్ అండి. ఓకే, ఈ టార్గెట్ అట్రిబ్యూట్ దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఓపెన్ చేస్తున్న డాక్యుమెంట్ అనేది ఆ వెబ్ బ్రౌజర్ విండోలో ఎక్కడ ఓపెన్ అవ్వాలి, ఓకేనా? ఒకసారి మనం కోడింగ్ మీన్ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ వెబ్ పేజెస్ లో ఇక్కడ మనకి ఒక విండో కనిపిస్తుందండి, ఓకే? అంటే ఇది ఒక విండోలో ఓపెన్ అయింది. ఇక్కడ పైన ఈ ఫార్మాటింగ్, అవునా? నేను క్లిక్ చేసి డాక్యుమెంట్ చూస్తుంది, ఇది ఒక న్యూ ట్యాబ్ అవుతుందండి, అవునా? ఇది ఒక విండో అవుతుంది, ఇది ఒక విండో అవుతుంది, ఓకే? అండ్ మార్కింగ్ సంబంధించింది దట్ ఈస్ అనదర్ విండో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లిస్ట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఈ లింక్స్ డాక్యుమెంట్ దగ్గరే ఓపెన్ అవుతుంది, ఇక్కడే ఓపెన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాటింగ్ క్లోజ్ చేశాను నేను, ఓకే? లింక్స్ ఉంది, ఇక్కడ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇదే డాక్యుమెంట్ లో అవుట్పుట్ వస్తుందండి, అబ్జర్వ్ చేయండి, అవునా? ఇక్కడ లిస్ట్ అనేది ఉంది, ఇక్కడే మనకు అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ నేను బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే సేమ్ డాక్యుమెంట్ మీద ఉంటున్నాము. అదే ఇక్కడ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేస్తున్నానండి, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కాకుండా ఇంకొక డాక్యుమెంట్ న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుందండి, చూసారా? లింక్స్ డాక్యుమెంట్ అలాగే ఉంది, ఇక్కడ న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయింది, అవునా? అంటే మనం క్లిక్ చేసుకున్న ఈ హైపర్ లింక్ అనేది ఇదే డాక్యుమెంట్ మీద ఓపెన్ అవ్వాలా లేకపోతే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలా అనేది దేని ద్వారా చెప్పొచ్చు అంటే మనము టార్గెట్ అట్రిబ్యూట్ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ద టార్గెట్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ వేర్ టు ఓపెన్ ది లింక్డ్ డాక్యుమెంట్. మనం లింక్ చేసిన డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి, దట్ ఈస్ లైక్ ఓపెన్ ఇన్ న్యూ విండో, కొత్త విండోలో ఓపెన్ అవ్వాలా, ఓపెన్ ఇన్ ద
ఓపెన్ ఇన్ సేమ్ విండోలో మనకి ఓపెన్ అవ్వాలా అనేది మనము టార్గెట్ అట్రిబ్యూట్ ద్వారా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఆ టార్గెట్ అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ఏమి ఇవ్వచ్చు? ఓకేనా, ఏమి ఇవ్వచ్చు అంటే _blank అని ఇవ్వచ్చు. _blank అని ఇచ్చామనుకోండి, ఓపెన్స్ ది లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ న్యూ విండో, కొత్త విండోలో మనకి ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ను అబ్జర్వ్ చేసుకుంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ కి క్లిక్ హియర్ ఫర్ ఫార్మాటింగ్ డాక్యుమెంట్ ఓపెన్ అవడానికి టార్గెట్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాను, _blank అని ఇచ్చానండి. అందుకని మనకి ఏమైంది, ఆ డాక్యుమెంట్ అనేది కొత్త విండోలో మనకి ఓపెన్ అయింది అనమాట. ఓకేనా, అండ్ టాప్ అని ఇచ్చామనుకోండి, ఓపెన్స్ లింక్ డాక్యుమెంట్ ఇన్ సేమ్ విండో. ఓకేనా, ఇది సేమ్ విండోలో మనకి ఓపెన్ అవుతుందండి. అలాగే సెల్ఫ్ అని ఇచ్చామనుకోండి, సేమ్ ఫ్రేమ్, అంటే మనం ఏ ఫ్రేమ్ లో అయితే ఉన్నామో ఏ ఫ్రేమ్ లో అయితే ఉన్నామో అదే ఫ్రేమ్ లో మనకి డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్ నేమ్స్, పేరెంట్స్, మనకి ఇంకా ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ వస్తే క్లియర్ గా అర్థమవుతాయి. అక్కడ వచ్చినప్పుడు ఇంకొకసారి మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దామండి. ఈ ఫ్రేమ్ నేమ్ అంటే ఏంటి, ఈ పేరెంట్ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఓకేనా, వాటిని కూడా మనం ఇక్కడ టార్గెట్ వాల్యూస్ ని స్పెసిఫై చేసుకోవచ్చు. బట్ ఇవేంటో మనకి ఇంకా తెలియదు కాబట్టి జస్ట్ ఈ బ్లాంక్ టాప్ ఈ రెండు అబ్జర్వ్ చేయండి. బై డిఫాల్ట్ వాల్యూ టాప్ తీసుకుంటుందండి, అంటే సేమ్ విండోలో మనకి ఓపెన్ అవుతుంది అనమాట డాక్యుమెంట్ అనేది. ఏమి ఇవ్వకపోతే కనుక సేమ్ విండోలో ఓపెన్ అవుతుంది టార్గెట్ వాల్యూ. అదే మనం బ్లాంక్ అనేస్తే కనుక న్యూ విండోలో ఓపెన్ అవుతుంది. టార్గెట్ నేమ్ లోనే ఉంది కదా, అంటే మనం ఓపెన్ చేయాలన్న డాక్యుమెంట్ టార్గెట్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి అనేది టార్గెట్ అట్రిబ్యూట్ ద్వారా మనం స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ హైపర్ లింక్స్. ఇది కూడా మనకి 5 మార్క్స్ కి ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతూ ఉంటారనమాట అండి. ఓకేనా, సో జాగ్రత్తగా చదవండి. ఓకేనా, జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నా వాట్సాప్ కి పర్సనల్ గా మీరు ఏదైనా డౌట్ గురించి అడిగితే కనుక నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తానండి. ఆల్రెడీ కొంతమంది నాకు డౌట్స్ ఉన్నప్పుడు వాట్సాప్ చేస్తున్నారు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను. రైట్, సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నాకు పర్సనల్ గా వాట్సాప్ కి పంపించండి, లేదా కాల్ చేసి అడగండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ హైపర్ లింక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడైనా నోట్ చేసుకోండి, ఈ అట్రిబ్యూట్స్ ని జాగ్రత్తగా చదవండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.